నమస్తే, నేను మీ శివప్రసాద్ వాటిపల్లి. ప్రియమైన ప్రజలారా, మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు కేవలం మనం ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ మాత్రమే. వారు మన రోడ్డులో అలాగే మన ప్రాంతంలో మనం విడివిడిగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే రోడ్లు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, ఈ మురికి కాలువలు కానీ ఇవన్నీ విడివిడిగా వేయించుకోలేము. కాబట్టి ఇవన్నీ కామన్గా మనం తయారు చేసుకోవడానికి మన రోడ్లో కానీ అలాగే మన ప్రాంతంలో కానీ ఒక కార్పొరేటర్ని, మనకి మంచివాడిని ఎన్నుకోవడం, అలాగే మన నగరంలో ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవడం, అలాగే మన ప్రాంతం మొత్తం మీద ఒక ఎంపీని ఎన్నుకోవడం, అలాగే మన రాష్ట్రం మొత్తం మీద ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం, దేశం మొత్తం మీద ఒక మంచి ప్రధానమంత్రిని ఎన్నుకోవడం, ఈ విధంగా ఎన్నుకుని తద్వారా మన ప్రజాప్రతినిధుల ద్వారా మన యొక్క అభివృద్ధిని చేసుకోవడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రజాస్వామ్యంలో. కానీ మనం ఈరోజు మన ప్రజాప్రతినిధులు ఏదైతే మన రిప్రజెంటేటివ్స్కి వాళ్ళ దగ్గరే మనం అమ్ముడుపోయి మన ఓటును అమ్ముకొని మనం ఈరోజు వాళ్ళ దగ్గర బానిసలుగా బతికే బతుకు చాలా దారుణంగా ఉంది. దానివల్ల మీరు ఒక్కటి ఆలోచించుకోండి. మీరు విడివిడిగా తలొక్క 1000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే దాదాపు 2 లక్షల ఓట్లని అతను కొనుగోలు చేస్తే 1000 రూపాయలు చొప్పున 20 కోట్ల రూపాయలు అతను ఈరోజు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 20 కోట్ల రూపాయలు అతను ఎలా సంపాదించగలగాలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏదైతే అతనికి జీతం 1,00,000 రూపాయలు వస్తే అతనికి 12 లక్షలు ఇంటూ 5 సంవత్సరాలు కేవలం ఆయనకు వచ్చేది 60 లక్షల రూపాయలు జీతం వస్తుంది. కానీ 20 కోట్లు మీ మీద ఖర్చు పెడుతూ ఉన్నాడంటే అతనికి ఎంత లాభం వస్తే ఈరోజు అతను మీ మీద 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మీరు ఒక కేజీ మటన్ కొనుక్కుంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ యొక్క 5 సంవత్సరాల జీవితాన్ని కేవలం కేజీ మటన్ కోసం అమ్ముకుంటూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రజల కళ్ళు తెరిచి ఈ యొక్క రోడ్లు మీవి, ఈ దేశం మనది, ఈ భూమి మనది, వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మనం ఒక మంచి నాయకుల్ని ఎన్నుకోకపోతే రేపొద్దున పంచభూతాలని ఈ యొక్క రాజకీయ నాయకులు అమ్మేసి మిమ్మల్ని ఆ పంచభూతాలు కూడా మీకు కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అమ్మి రేపొద్దున మిమ్మల్ని బానిసల బతుకుల్లో బానిసలుగా తయారు చేస్తారని ఎప్పటికైనా మీ ఓటు అనే ఆయుధంతో అభివృద్ధి చేసేవారికి ఓటు వేసి వాళ్ళకి సహకరించవలసిందిగా, మీ యొక్క ఓటును అమ్ముకోకుండా చక్కగా మంచి వాళ్ళకి ఓటు వేసి ఈ యొక్క 5 సంవత్సరాలు మంచి అభివృద్ధి పరిపాలన అందించే విధంగా ప్రయత్నించాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుడిని పేరు పేరున భారతీ టీవీ సవినయంగా కోరుకుంటుంది. జై హింద్, జై శ్రీరామ్.